సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్ లోని సిఘాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్ లోని సిఘాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్ లోని సిఘాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? రంజిత్, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంజిత్? నిఖత్, పటాన్ చెరువులోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. సికాజీ కెమికల్స్ పరిశ్రమలలో భారీ పేలుడు సంభవించడం వల్ల అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా రియాక్టర్ దగ్గర పనిచేస్తుంటారు. రియాక్టర్ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ పేలుడు సంభవించడంతో దాదాపు అక్కడ పనిచేస్తున్న 20 మంది వ్యక్తులు దాదాపు 100 మీటర్ల దూరం వరకు కూడా ఆ పేలుడు సంబంధించి 100 మీటర్ల దూరంలో పడిపోయారు. దాదాపు దాంట్లో గాయాలైన వాళ్ళలో దాదాపు 9 మంది ఇప్పటికే మృతి చెందినట్లుగా చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా దానికి దగ్గరలో ఉన్నటువంటి చందనగర్ కావచ్చు, మేయాపూర్ కావచ్చు, ఈ పటాన్ చెరువు పరిసర ప్రాంతాలకు కూడా వచ్చేసి హాస్పిటల్కు సంబంధించినట్టుగా చెప్తున్నారు. కేవలం ఈ రియాక్టర్ అనేది గత నైట్ సమయంలో వచ్చేసి దానిలో ఒక 2 సార్లు వచ్చేసి డిస్టర్బెన్స్ ఏర్పడదనేది కూడా చెప్తున్నారు. దాని ద్వారానే వచ్చేసి ఈ రియాక్టర్ అనేది పేలింది. ఇప్పటికీ దాని పక్కన పారిశ్రామలో ఉన్న ఇండస్ట్రీస్ ఏదున్నాయో అప్పటికి కూడా ఆ మంటలనేటి అదుపులోకి రాలేదు. ఆ మంటలనేటి ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని వచ్చేసి ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా పారిశ్రామిక వాడ కావడంతోనే వచ్చేసి పక్కన ఉన్న ఇండస్ట్రీల వైపు కూడా వచ్చేసి ఈ అగ్ని ప్రమాదం అనేది జరుగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు.
కాబట్టి ఇప్పటికే ఒకవైపు క్షతగాత్రులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కు తరలించారు. మరోవైపు వచ్చేసి ఇక్కడ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ ని షిఫ్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇంకా అంటే ఈ మంటలు అనేటి అదుపులోకి రాకపోవడము, దానితో పాటుగా పక్కన ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏదైతున్నాయో వాటన్నిటి కూడా అంటుకోవడం వల్ల కూడా ఇంకా అదుపులోకి రాకపోవడం వల్ల కూడా ఇంకా అగ్నిమాపక సిబ్బంది అయితే ఉన్నాయో ఆ ఫైర్ ఇంజన్లు కూడా ఇంకా అంటే ఇప్పటికే వచ్చేసి 4 వరకు వచ్చేసి అదుపులోకి తీసుకొచ్చారు. ఇంకా దాదాపు అంటే మియాపూర్ నుంచి కావచ్చు, ఇటు పటాన్ చెరువు నుంచి కావచ్చు, ఇంకా ఒక 4-5 ఫైర్ ఇంజన్లు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఇంకా అప్డేట్ కరెక్ట్ గా దీంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గాయాలయ్యారు, ఇంకా ఎవరైనా మృతి చెందారు అనేది తెలవడానికి కూడా కొద్ది సమయం పడే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ రంజిత్.